ఈరోజు బైబిల్ ధ్యానము యేసు వైపు చూడుము. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనము. యేసు వైపు చూచుచు పేతురు ఆ నీటిపైన అనేక అడుగులు వేసెను. అయితే అతడు పెనుగాలిని చూచిన తక్షణమే భయపడి మునిగిపోసాగెను. విశ్వాసము మనలను స్థిరముగా నిలుపుచుండగా భయము మనలను మునిగిపోజేయుచున్నది. నీటిపై నడుచుచుండగా తనను మునిగిపోనివ్వకుండా కాపాడగల క్రీస్తు యొక్క బలమును పేతురు గ్రహించగలిగెను. ప్రభు వైపు నుండి తన దృష్టిని మరలించిన వెంటనే నీళ్ల మీద అనగా లోకమునకు తీతముగా తాను నిలుచుటకు ఆటంకపరచుచున్న తన బలహీనతను పేతురు గ్రహించగలిగెను. కొంతకాలము పాటు మన జీవితంలో కొనసాగింపబడి శోధనల మధ్యలో మనము తరచుగా మన విశ్వాసం యొక్క బలహీనతను మరియు క్రీస్తు యొక్క శక్తిని గ్రహించగలుగుచున్నాము. అతడు మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఇచ్చట పేతురు సరియైన కార్యమునే చేసెను. తన విశ్వాసపు లోపమును వలన మునిగిపోయినప్పటికీ యేసు మాత్రమే తనను రక్షించగలడని పేతురు ఎరిగి ఉండెను. ఆ ఓడలో తనకు అతి సమీపముగా ఇంకను 11 మంది శిష్యులున్నను అతడు వారిని ఆశ్రయించలేదు. వారి సహాయము కొరకు ఆర్థించలేదు. మనుషుల సహాయము వ్యర్థము. అనేకులు తమ వ్యాధులలో శ్రమలలో మానవ పరిహారములను వెదకి బూటకాలను నమ్మి నిరాశలో కూరుకొని పోదురు. బహుశా నీవు శోధన ఇబ్బందులు అను సాగరమునందు మునిగిపోవుచున్నావేమో. నీ బలహీనతల వైపు గాని నీ శ్రమల వైపు గాని చూడకుము. అవి నిన్ను భయపెట్టి మునిగిపోజేయును. ఎటువంటి మానవ సహాయంను వెదకక ప్రభు వైపునకు మాత్రమే చూడుము. క్రీస్తు యొక్క శక్తిని తేరి చూడుము. ప్రభువా నా కన్నులు మీ వైపు ఎత్తుదును. సహాయం చేయు పర్వతము మీరేగా. అరణ్యపు మార్గమందు మిమ్మును ఆనుకొని ఈ యాత్ర కొనసాగింతును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి.